మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సంచలన కామెంట్స్ చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో అరెస్టు భయంతోనే కేటీఆర్ విదేశాలకు పారిపోయే అవకాశం ఉందన్నారు. వెంటనే ఆయన పాస్పోర్ట్ సీజ్ చేయాలన్నారు. కేటీఆర్ తప్పు చేయకపోతే ఆయనకు లీగల్ టీం ఎందుకని బల్మూరి వెంకట్ ప్రశ్నించారు. తప్పు చేయనప్పుడు విచారణకు ఎందుకు హాజరు కావట్లేదని ప్రశ్నించారు బల్మూరి. హెచ్ఎండిఏకు చెందిన 55 కోట్ల ప్రభుత్వ ఆస్తిని కేటీఆర్ దోచుకున్నారు. 55 కోట్లు బీఆర్ఎస్ నేతలకు చిన్నవి కావచ్చు. ప్రజల సొమ్ము దోచుకుంటే వదిలే ప్రసక్తే లేదన్నారు. కేబినెట్ లో పెట్టకుండా ఎక్కడ డిస్కస్ చేయకుండా ఎందుకు ఈ రకమైన ప్రొసీజర్ ని వారు ఫాలో అయినరు అండ్ చాలా క్లియర్ గా 2 స్టేట్మెంట్స్. మొదట కేటీఆర్ గారు మొత్తం నేనే చేసిన, నేనే అరవింద్ కుమార్ కి ఆదేశించిన, మంత్రిగా నాదే అంత బాధ్యత అని చెప్పి ప్రెస్ ద్వారా మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. సేమ్ కాంట్రడిక్టరీగా కోర్టులోనేమో నాకేం సంబంధము, నేను మంత్రిని, అధికారులు చూసుకోవాలని చెప్పి మాట్లాడారు. అంటే ఈ డ్రామాలు, ఈ నాటకాలు దేనికోసము? నిజంగా తప్పు చేయకపోతే విచారణకి అంగీకరించండి. విచారణకు వచ్చినప్పుడు ఎందుకు అడుగుతారు? ఏదో ఫాల్స్ గా నన్ను ట్రాప్ చేసి రాంగ్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారని అంటారు. అరే చదువుకున్నావా, చదువుకోలేదా? పోలీస్ అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేసేటప్పుడు వీడియో పెడతారు.